స్టార్ట్ చేసి ఉండొచ్చు కాక, బట్ డిబేట్ స్టార్ట్ అయింది. రైట్. ఉషా గారు మీరేం చెప్తారు? అంటే ఒక శివాజీ చేసిన వ్యాఖ్యలు తప్పైనప్పుడు సినిమాలో వాడే పాటలు గురించి చాలా తప్పు ఉంది, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదని ఇప్పటివరకు వస్తున్న విమర్శలు, దానికి సమాధానం చెప్తారు? తప్పు ఒప్పులు భాషా గారు చెప్పినట్టు, నా చిన్నప్పుడు చిరంజీవి గారి పాట వచ్చింది, నాకు 3 ఏళ్లప్పుడు పాడితే మా మాయ నెత్తి మీద కొట్టాడు. కొన్ని చెప్పలేము. సో అది ఇప్పుడు కాదండి, నా జనరేషన్ ముందు నుంచే మొదలైంది. మనం ఎంటర్టైన్మెంట్ లో వల్గారిటీ అనేది పెద్ద తెర నుంచి బుల్లితెరకి, బుల్లితెర నుంచి యూట్యూబ్లకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం దాని గురించి డిబేట్లు పెట్టుకొని గొంతు చించుకొని ఘోషించిన ఆపేవాళ్ళు ఆగరు. యూట్యూబ్లకి సెన్సార్షిప్ లేవు. ఇంకా ఇంకా డిబేట్లు పెట్టుకున్నా సరే రియాలిటీలో ధనార్జన కోసం రకరకాల మంది రకరకాలుగా చేస్తున్నారు. ఆయన ఒక అద్భుతమైన పాయింట్ మాట్లాడారు. ఎస్పెషల్లీ అనసూయ గారి గురించి మాత్రం నేను మాట్లాడాలి. ఇది ఆయన చెప్పిన భాషని, భావాన్ని ఆపాదిస్తూ చెప్తాను. ఎందుకంటే చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకునేది ఎవరిని? ఇప్పుడున్న ఇన్ఫ్లుయెన్సర్స్ ని, ఇప్పుడున్న హీరోయిన్స్ ని. అండ్ అందులో ఎస్పెషల్లీ అనసూయ గారు, ఆవిడ గుంపడకాయ దొంగెవర్రా అంటే భుజాలు తడుకున్నట్టు ఇప్పుడు సరే స్పందించారు. భావస్పందన వ్యక్తీకరణలో తప్పు లేదు. అలానే శివాజీ గారిని కూడా మన ఫండమెంటల్ రైట్ టు ఎక్స్ప్రెస్ ఫ్రీలీ వేర్ ఎవర్ హీ వాంట్స్ ఇస్ అ ఫండమెంటల్ రైట్. అది ఆయన చెప్పినప్పుడు ఈవిడ కాంట్రాడిక్ట్ ఇచ్చినప్పుడు జనాలు ఏదైతే ఈయన చెప్పినట్టు ఆడపిల్లలు ఇన్స్పైర్ అవుతున్నారో, తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పలేని పరిస్థితి వస్తుందో, అనసూయ గారు చాలా 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 ఇన్స్పిరేషను. నాకు నా మొగుడు ఉన్నాడు, నా పిల్లలు ఉన్నారు, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, మీలాంటి వాళ్ళ మాటల్ని మేము అసలు సమర్థించము, అసలు నాకు అనవసరం, ఐ డోంట్ ఈవెన్ కేర్ అన్నప్పుడు మీరు రెస్పాండ్ అవ్వకూడదు. అండ్ భాషా గారి పర్స్పెక్టివ్ ని నేను ఇంకొకసారి ఏకీభవించి 100% ఒత్తి నొక్కి వక్కాడిచ్చేది ఏంటంటే, ఆవిడకి చక్కగా పెళ్ళైంది, పిల్లలున్నారు, ఆవిడకి సొసైటీలోను లేకపోతే సినిమా పరిశ్రమలోను మంచి మంచి వేషాలు వస్తున్నాయి. ఈవెన్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆవిడ మీరే ఆ బికినీ షూట్ లో ఆర్ వాట్ ఎవర్, ఓహో మనం ఇలా చేసినా పర్లేదు, మన మొగుళ్ళుంటారు, పిల్లలుంటారు, సపోర్ట్ ఉంటుంది అనే ఒక విజన్ ని నువ్వు ప్రొజెక్ట్ చేస్తున్నావు. బట్ రియాలిటీలో సనీ లియోనాకి ఉన్నారని చెప్పి మనం అలా చేసే, నేను ఐఎమ్ ఇంటూ ఫిల్మ్స్ అండ్ ఇంటూ కాస్ట్యూమ్స్, అట్లాంటి ఆడపిల్లలు నాతో మాట్లాడి విన్నా, అమ్మ పిచ్చా చేదా మీరు ఆ రూట్ లో వెళ్తే ఎవరమ్మా చెప్పిందంటే మేడం ఆవిడకున్నారు కదా అని. నేను ఆ మాట నేను ఈవిడ అనలేను, కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. సో మీరేం ప్రొజెక్ట్ చేస్తున్నారు ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ లో ఉండి అనేది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పారు తప్పించి, అండ్ ఆ జాగ్రత్తలో మీ బాగోగులు కూడా ఉన్నాయి. అండ్ ఇంకోటి, ఒక అనుష్క గాని లేకపోతే ఒక రష్మిక ఇలా వినగానే చూడగానే బయట ఎక్కడ మనం చూసినా ఎనీ నార్మల్ అదర్ దాన్ క్యారెక్టర్, అదర్ దాన్ తెర వెనకాల తప్పించి రియాలిటీ ముందు ప్రజల ముందు వచ్చినప్పుడు చీరలు ఫుల్ డ్రెస్లే వేసుకున్నారు, ఫుల్ డ్రెస్లు రష్మి అని ఆయన చెప్పాడు, నేను అనట్లేదు. సాయి పల్లవి గారిని విషయంలో ఆయన చెప్పారు, నేనల్లా. ఎందుకు చెప్పాడు? శివాజీకి అది గుర్తొచ్చిందట, అది ఆయన చూద్దాం, మన ఫోటోలు కూడా చూద్దాం. అలా అలా ఆయన చెప్పిన దాంట్లోంచే నేను వర్ణన తీస్తున్నాను. జనరల్ పేర్లు కాదు, ఇన్ జనరల్ ఏంటంటే నలుగురికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు అదొక మంచి ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ చెప్పాలంటే, ఆ అమ్మాయి ఈవెన్ ప్రభాస్ వచ్చినా, ఇప్పుడు ఒక మంచి వైరల్ అవుతున్నప్పుడు ఒక భగవంతుడు కనిపిస్తే ఎట్ట ముట్టుకోవాలనిపిస్తుందో అట్లా ఒక ఆకర్షణ, జనాకర్షణ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఎవరు వచ్చినా టచ్ చేయాలని నడిపేస్తారు. రైట్. మీరేం చెప్తారు? బయట నుంచి శివాజీకి మద్దతు పెరుగుతా ఉంది, సో మీరు ఎలా చూస్తారు? నేనేమనుకుంటున్నానంటేనండి, ఆయన మాట్లాడిన కంటెంట్ ఇస్ గుడ్, అది కరెక్ట్ గా ఉంది, కానీ ద వర్డ్స్ ఆయన ఏదైతే యూజ్ చేశారో దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఆ వర్డ్స్ యూజ్ చేయకూడదు. ఏ తండ్రి ఆ ప్లేస్ లో ఉన్నా కూడా చెప్తారు, అమ్మా నువ్వు ఇలా వేసుకెళ్ళు, ఇట్లా ఉంటే బాగుంటావు, ఇట్లా ఉండకూడదు. ఎందుకంటేనండి ఏమనంటే వెస్టర్న్ కంట్రీస్లో వాటిల్లో అక్కడ ఇక్కడ వేసుకోవట్లేదా అంటున్నారు, కానీ వెస్టర్న్ కంట్రీస్లో అది కామన్ అండి. ఇండియన్ ఉమెన్ అంటే శారీ అనేది మనకి ఎవరికైనా తెలుస్తుంది, ఇండియన్ ఉమెన్ శారీ అని. బట్ నేను వేసుకోకూడదు అది తప్పు అదని కాదు, మనం వెళ్లే ఏరియా పట్టి, మనం కూర్చునే పద్ధతి పట్టి, మనం ఇప్పుడు పబ్స్ కి వెళ్ళాము అంటే కూడా మనం జీన్స్ వేసుకోవచ్చు, ఆయన ఏం అనలే కదా జీన్స్ వేసుకోకూడదు ఇలా వేసుకోకూడదు అని. బట్ ఏంటంటే మనం వెళ్లే, ఇప్పుడు ఆ అమ్మాయికి ఏదో జరిగింది ఆ నిధి అగర్వాల్ గారికి, కానీ అది ఏంటి వెళ్ళిన ప్లేస్, అది ఒక మాస్ ఏరియా, మాస్ పీపుల్ వస్తారు, అబ్బాయిలు వస్తారు. నేనేమంటానంటే అమ్మాయిలకే మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం, కానీ అబ్బాయిలకు కూడా చెయ్యాలండి. చిన్నప్పటి నుంచి మనం ఇంట్లో కరెక్ట్గా ఉంటే, మన పిల్లల్ని కరెక్ట్గా పెంచుకుంటే, అబ్బాయిలు కూడా అయ్యో మా అక్క ఇలా పెరిగింది, మా చెల్లెలు మా అమ్మ ఇలా పెంచుతోంది, అలా అందులో చూస్తారు వాళ్ళు. మనం అది కాకుండా ఎంతసేపు అమ్మాయిలకే చెప్పుకుంటూ పోవటం కాదు, ఇద్దరు వైపులా అమ్మాయి అబ్బాయి ఈక్వల్ గా మనం చెప్పాలి. ఇంకోటి
వెస్టర్న్ కంట్రీస్ లో వేసుకుంటున్నారు అంటేనండి అక్కడ అందరూ అవే వేసుకుంటారు, ఎవరు వెనక్కి తిరిగి కూడా చూడరు. నేను అక్కడ ఉండి వచ్చాను కాబట్టి చెప్తున్నా చాలా ఏళ్ళు. ఇక్కడ ఏంటంటే మనకి అప్పర్ మిడిల్ క్లాస్ ఉంది, హైయర్ క్లాస్ ఉంది, లోవర్ క్లాస్ ఉంది. ఇప్పుడు మీరు ఒక్కొక్క ఏరియాకి వెళ్ళామనుకోండి, ఆ ఏరియాలో ఇలాంటి బట్టలు వేసుకెళ్తే చాలా విడ్డూరంగా చూస్తారు. మీరు అదే హైయర్ క్లాస్కి వెళ్తే అది కామన్, వాళ్ళ సొసైటీకి అది కామన్. ఇప్పుడు మనం వేసుకునే బట్టలు బట్టే ఇప్పుడు టీవీ ఛానల్స్ ఎంతమందికి మనకి అన్నట్టు యూట్యూబ్లు కానీ రీల్స్ కానీ ఎక్కడి వరకు వెళ్తున్నాయి అంటే ఇప్పుడు ఈవెన్ భాషా గారు కూడా అన్నట్టు మనం ఇళ్లల్లో మనము ఎట్లా మనం పిల్లల్ని నేర్పిస్తామో వాళ్ళు అదే బయటకు వచ్చి చేస్తారని నా ఉద్దేశం అండి. అంటే నేను ఆయన మాట్లాడింది తప్పు అనట్లేదు, కొంచెం అలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ యూజ్ చేయకూడదు, దానికి ఆయన క్షమాపణ కోరుకున్నారు. బట్ దానికి ఇంత అవసరం లేదేమో, మన ఇది మనలో ఉండాలి ఒకసారి నేను కృష్ణ కుమార్ గారిని అటు సైడ్ టీవీ చూడమని కోరుతున్నాను. ఆ ఫోటో గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. ఆవిడ ఇష్టం అని చెప్తారా, మీరు ఏం చెప్తారా వినాలి. సినిమా మనిషిగా శివాజీ ఆయన ప్రక్షాళన నేను శివాజీ గురించి జస్ట్ ఆ ఫోటో గురించి మీ కామెంట్ అడుగుతున్నాను. ఏమండి, ఇది సినిమా అనేది బిజినెస్ అండి. బిజినెస్ లో వాళ్ళు అలాగే చేస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయి నేను చెయ్యను అందనుకోండి, ఇంకో అమ్మాయి రెడీగా ఉంటది. ఇప్పుడు ఒక అమ్మాయి ఇట్లాగే ఈవెంట్స్ కి వచ్చే అమ్మాయి నిన్న చాలా అద్భుతంగా చెప్పింది. మాకు ముందే చెప్తారు ఈ ఈవెంట్ కి మీ కాస్ట్యూమ్ ఇది, మీరు ఇలాగే రావాలని చెప్తారు. ఇక్కడ నడిచేది నడిపించేది మొత్తం ఇండస్ట్రీ ఉంది. ఈ ఇండస్ట్రీలో మార్పు వస్తే ఇట్లాంటివన్నీ కూడా మార్పులు వస్తాయి. మనం ఏదో పైన ఒకటి చూసి ఇది మారితే బాగుంటది కదా, అది మారితే బాగుంటది కదా, ఈ అమ్మాయి వేసుకోకపోతే బాగుంటది కదా, ఆ అమ్మాయి వేసుకోకపోతే బాగుంటది కదా అనుకుంటాం. కానీ సినిమా ఇండస్ట్రీ గురించి మొత్తం ఆశాంతం తెలిసిన శివాజీ అలా మాట్లాడటం, పైగా కొంతమంది విషయమే మాట్లాడటం. ఇప్పుడు మొన్న నేను సీరియస్ గా అంటే ఇక్కడ ఆవిడది తప్పు లేదు, ఆ ప్రొడ్యూసర్దే తప్పు అంటారు. ఆ ఈవెంట్ నిర్వహించేవాడు తప్పు. ఇలా నిర్వహిస్తే చూడండి శేఖర్ భాషా గారు, మీరు ఏదో ఈ ఒక్క విషయాన్ని పట్టుకొని ఈవిడది తప్పా ఒప్పా అంటే, ఈవిడ నేను చెయ్యను అందనుకోండి, ఈ కాస్ట్యూమ్ నచ్చలేదు అని అందనుకోండి, ఇమ్మీడియట్ గా ఆవిడ తీసేస్తారు. ఈవిడికి బాగా తెలుసు. శేఖర్ గారు మహిళా కమిషన్ శివాజీకి నోటీసులు ఇచ్చినట్టే ఇటువంటి వాళ్ళకి కూడా నోటీసులు. శేఖర్ గారు జో దిక్తా ఓ బిక్తా. మనం ఉన్నది ఏంటి, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ లాస్ట్ 20 years తీసుకోండి. అంతకుముందు చిరంజీవి గారి సినిమాల్లో పొట్టి చుడీదార్లు టైట్ వేసుకునే దగ్గర నుంచి క్లీవేజ్లు కనిపించి ఆఖరికి అన్ని కనిపించే స్టేజ్ లో వేసుకునే బట్టలకు వచ్చేసాం మనం. మీరు ఏం మాట్లాడుతున్నారు? అమ్మా అది మీడియాలో ఉన్నారండి, మీరు బిగ్ బాస్ లో ఉన్నారు, అందులో ఎంతమంది ఎట్లాంటి బట్టలు వేసుకున్నారు బయట? ఇవన్నీ కాదండి. మీరు చూడడానికి ఇష్టపడతారా? అటువంటిది మీరు చూడడానికి ఇష్టపడతారా, ఇబ్బంది పడతారా? ఏమండి, నేను మహిళగా మాట్లాడటం వేరు. నేను మిమ్మల్ని మహిళగానే అడుగుతున్నాను. ఒక మహిళ గురించి నా ప్రాబ్లం. నేనంటాను, ఒక్క నిమిషం ఆగమ్మా, అవి చేస్తుంది పురుషులు కదా, ఆ బిజినెస్ చేస్తుంది పురుషులు కదా. అదే మీ అమ్మాయిని అయితే అలా పెట్టి చేస్తావని అడగండి ఆ ప్రొడ్యూసర్ ని. అడగండి, అడగండి, అప్పుడు మాట్లాడుతున్నా కాదు. నేను మిమ్మల్ని అడుగుతాను. మమ్మల్ని కాదు, మీరు వాళ్ళని అడగండి. వాళ్ళు ఎందుకు మీరు ఎదురుగా ఉన్నారు? వాళ్ళు మీరు అడిగారు కాబట్టి మీ అభిప్రాయం. ప్రేక్షకురాల్లాగా ఒక కాస్ట్యూమ్ డిజైనర్ గా 100% నేనే వేస్తానండి ఆ కాస్ట్యూమ్. ఇది నా సమాధానం. చెప్పండి ఇప్పుడు. యాజ్ ఎ ప్రొఫెషనల్ కాస్ట్యూమ్ డిజైనర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, క్యారెక్టర్ డిమాండ్స్ ఇట్, ఐ ఓన్లీ డిజైన్ ఇట్. మళ్ళీ మాట్లాడు ఒకసారి, మళ్ళీ మాట్లాడు. అంతే మేడం, అంతే మరి. వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక ఆడవాళ్లపై హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ రెండుగా విడిపోతుంది. కొందరు శివాజీకి సపోర్ట్